హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరికి ఏంటంటే మే 1వ తేదీ నుండి ఏవైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో సో ప్రభుత్వం అయితే శుభవార్తలు అయితే చెప్పారండి. అయితే ప్రభుత్వం చెప్పినటువంటి శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి 3 శుభవార్తలు అయితే చెప్పారు. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, ఏపీలో ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారందరికీ సంబంధించి స్పోర్ట్స్ ఆప్షన్ ద్వారా వారికి పెన్షన్ అనేది భర్త ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారి యొక్క పెన్షన్ అనేది భార్య అనేది పొందే విధంగా కూడా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. దీనికి సంబంధించి ఎవరైనా ఈ విధంగా ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు సరి చేసుకోవచ్చండి. అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో స్థిరపడి ఉంటారో అలాంటి వాళ్ళు ప్రతి నెల వారి యొక్క ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ అనేది తీసుకొని మళ్ళీ వాళ్ళు స్థిరపడినటువంటి ప్రదేశానికి వెళ్తూ ఉన్నారు. సో ఇలా ఎవరైనా ఉంటే కనుక వారికి సంబంధించి పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అయితే విడుదల చేశారు. ఈ పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ ద్వారా వారికి సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అనేది సో ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో వారు అక్కడైతే పొందే అవకాశాన్ని కూడా అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చారు. సో ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీరు పెన్షన్ మార్చుకోవాలంటే తప్పనిసరిగా సచివాలయాల్లో అయితే మీ యొక్క డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక ఆ పెన్షన్లకు సంబంధించి మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మే 1వ తేదీన అయితే విడుదల చేస్తారని చెప్పేసి ఏపీ ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోద ముద్ర అయితే వేశారు. ఇక మనకు పెన్షన్లకు సంబంధించి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో వారందరూ తప్పనిసరిగా తమ యొక్క రేషన్ కార్డు కానివ్వచ్చు, ఆధార్ కార్డు కానివ్వచ్చు, బ్యాంక్ అకౌంట్ కానివ్వచ్చు, అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెటు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెటు అన్ని ప్రతి ఒక్కటి మీరు జిరాక్స్ కాపీస్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ సర్టిఫికెట్స్ అనేవి తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇప్పటి నుండే మీరు రెడీగా పెట్టుకోండి. మే 1వ తారీఖున మనకి ఏంటంటే ఈ కొత్త పెన్షన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ విడుదల చేస్తారు కాబట్టి ఈ అప్లికేషన్ విడుదల చేసిన వెంటనే మీకు మరొక వీడియో చేస్తాను. సో అప్పుడు మీరైతే దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి శుభవార్తలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.